మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నంబర్లు 381, 382లో చెత్త డంపింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శనివారం చెత్తను తరలిస్తూ వచ్చిన వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు పూడూరును మరో జవహర్ నగర్ గా మార్చొద్దు అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో మొత్తం చెత్తను పూడూరు డంపింగ్ యార్డ్ కు తరలించడం ఆపాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ సమీపంలోనే నల్సార్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, భాగ్యనగర్ గ్యాస్ సంస్థలతో పాటు రైతుల వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీ హయాంలో కేవలం 1 ఎకరా స్థలానికి అనుమతి ఇచ్చామని, ఇప్పుడు భారీగా చెత్త డంపింగ్ చేయడం అన్యాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా డిప్యూటీ కమిషనర్ సుధాన్ స్పందిస్తూ పూడూరులో తాత్కాలికంగానే చెత్త వేస్తున్నామని, వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వేసిన చెత్తను కూడా తొలగిస్తామని తెలిపారు. సోమవారం గ్రామానికి వచ్చి గ్రామస్తులతో సమావేశం అవుతానని వెల్లడించారు. గతంలో మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు మా పాలకవర్గం అంతా కలిపి గ్రామానికి డంపింగ్ యార్డ్ ఉండాలి, ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ ఉండాలనే ఉద్దేశంతో కేవలం 1 ఎకరా భూమిలో అందులో ఒక 200 గదాలలో షెడ్ వేయడం జరిగింది. గ్రామస్తుల కోసం అని చెప్పి వేయడం జరిగింది. కానీ ఈరోజు మా గ్రామాన్ని GHMCలో విలీనం చేయడం వల్ల ఈరోజు 1 ఎకరా పోయి ఇక్కడ దళితులకు 1982లో ఇదే ఇందిరాగాంధీ టైంలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దళితులకు ఇక్కడ 80 ఎకరాలు, సుమారు 80 ఎకరాల పైచులకు 80 ఎకరాలు దళితులకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. అట్టి భూమి రైతులు సాగు చేస్తూ ఉండడం జరిగింది. ఇటు భూమిలో ఈ చుట్టుపక్కల ప్రదేశ ఆ ఎకరా పోయి GHMC ఏదైతుందో కుక్కుడుపల్లి మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ చెత్త రావడం, డైలీ వేయడం, అది దాన్ని సరైన పద్ధతికి ఇట్లా పాటించడం లేదు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి. అటువంటిది గిట్లా ఎటువంటిది చేయకుండా మొత్తం చెత్త మొత్తం ఇక్కడ వేసి మంట పెట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తూ ఎక్కడైనా చెత్త విషయంలో సీరియస్ అని చెప్తున్నా కానీ దాన్ని తుంగలో తొక్కుతూ ఎకరా పొలం పోయి 80 ఎకరాలలో వేస్తురంటే ఇది ఎంతవరకు సమంజసం? గతంలో ఇట్లా మేము అనేక పర్యాలు వాళ్ళకు చెప్పడం జరిగింది. వినతి రూపంలో కలెక్టర్కు, కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు అందరికీ ఇవ్వడం జరిగింది. అట్లయినా కంటిన్యూషన్గా వేస్తుంటే ఇది చూసి చుట్టుపక్కల ప్రదేశాలు వాటర్ పొల్యూషన్ అయింది. రైతులు పంట వండడం లేదు. ఆవులు, బల్రు చనిపోవడం జరుగుతుంది. ఆ వాటర్ తాగి కలుషితమైన వాటర్ తాగి కలుషితమైంది. మా యొక్క డిమాండ్ ఒకటే, మరో జవహర్ నగర్ పూడూరు కావద్దనేదే మా డిమాండ్. డంపింగ్ యార్డ్ వద్దకు పూడూరు ప్రజలు మొత్తంగా ఒక 100-200 మంది వచ్చిండ్రు. ఇక 100-200 మంది కాదు, ఇంటికొకరు చొప్పున వేలాదిగా తరలి వస్తాం పూడూరు నుంచి. ఇక్కడ చెత్తను మాత్రం ఆపేయాలి, డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలి. గౌరవ కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు మరియు కలెక్టర్కు అందరికీ విన్నవిస్తున్నాం పూడూరు గ్రామం తరఫున. ఇక్కడ మాత్రం చెత్త డంపింగ్ యార్డ్ చేస్తే మా చేసే వృత్తి పనులను కూడా ఆపుకొని డంపింగ్ యార్డ్ కానీ కూర్చుంటాము అని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ నుంచి వెంటనే తరలించాలి. ఇక్కడికి వస్తే మాత్రం బండ్లను వెంటనే మేము వెనక పంపించేస్తాం. వీరికి రానియొద్దు. ఉన్న చెత్తను కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. 381లా చెత్త కుప్పలు పోస్తురు. అవి ఎక్కడెక్కడికైనా వస్తున్నాయి. మన పూడూరుకు ఒక ఎకరా చెత్త బండ్లు వేసుకొని ఇస్తే ఇక్కడ 10 ఎకరాలు నిండిపోతున్నాయి. రోజు ఎక్కడికైనా వస్తున్నాయి తెలుస్తలేదు. ఇవన్నీ మళ్ళీ మన జవహర్ నగర్ లెక్క తయారైపోతుంది. కాబట్టి మన పూడూరు అందరూ కలిసి ఈరోజు 9 తారీఖు నాడు, ఇంతకుముందు మనం అన్ని ఆఫీసులలో లెటర్లు ఇచ్చినాం, మనకు చెత్త బండ్లు రావద్దని. వాళ్ళకి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు, కంటిన్యూ వస్తున్నాయి కాబట్టి ఇవాళ బండ్లు ఆపుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు విలేజ్ వాళ్ళు ఇంటికి ఒకరు వచ్చి రేపు ఇవాళ మళ్ళీ వినకపోతే మళ్ళీ వారం రోజుల మొత్తం బండ్లు సీజ్ చేసి ఎక్కడ తలగబెట్టేసే పరిస్థితి వస్తట్టుంది. ఎందుకంటే ఇది ఒక జవహర్ నగర్ కంటే ఎక్కువ తయారవుతుంది. ఒక వారం రోజులు 15 రోజులనే మొత్తం నిండిపోయింది. కాబట్టి వెంబడే చెత్త తరలియాలి. ఆ కమిషనర్ గారికి కోరుకుంటున్నాం, వెంబడే తీసేసి అదే కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పినాం. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే మా ఊరు కూడా చెత్త చేసి అనుకో రేపు పొద్దుగాల మేము ఉండడానికి కష్టమవుతుంది. ఈ చుట్టుముట్టు ఇక్కడ నర్సరీ కాలేజ్ ఉంది, అక్కడ మళ్ళీ మిలిటరీ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. ఇక్కడ వచ్చి లేఅవుట్లోనే ఇండ్లు దగ్గరకు ఉన్నాయి. ఈ చెత్తతోటి రేపు నీళ్ళు పొల్యూషన్ అయ్యి మనం తాగలేకపోతాం, తినలేకపోతాం. ఆఫీసర్లు పట్టించుకొని ఎంబడే మన చెత్త పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. సార్ పై అధికారులకి, నా పేరు శ్రీకాంత్, పూడూరు గ్రామస్తుని, 11వ వార్డు మెంబర్ని. మా ఊరికి చెత్త మా గ్రామాని కోసం చెత్త అని కొంచెం ప్లేస్ కేటాయించుకున్నాము. దాన్ని మేడ్చల్ పరిధి నుంచి అన్ని గ్రామాల చెత్త వేసి ఇక్కడనే చేస్తున్నారు. దీనివల్ల మా ఊరు చాలా ఇబ్బంది అవుతుంది. పంట పొలాలు పక్కనే కాలేజీ, యూనివర్సిటీ, గుళ్ళు ఉన్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు చాలా
కలుషితం అవుతున్నాయి. కావున ఎవరి గ్రామంలో వారు చెత్త కేటాయించుకొని వారు శుద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్.